కొడుకుతో అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని హ్మ్. చెప్పి కామెంట్లు అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి నెగిటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో అని అనుకోవచ్చు. ఒక కొడుకుతోటి అలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా అని చెప్పి. దానికి మీ కామెంట్ ఏంటి? ఇన్‌స్టా ఈజ్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. హ్మ్. అంతే. హ్మ్. ఎంటర్‌టైన్ చేయడానికొచ్చాము. హ్మ్. ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్‌లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప, హ్మ్. ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు. నేను అంత డెప్త్‌గా కూడా ఆలోచించలేదు శివ. హ్మ్. నేను ఆలోచించను కూడా. మరి మీకు ముందే తెలిసిపోతాయి కదండీ! ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! నేను ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు శివ. ఆ! ఆ! అంటే మరీ చిన్న చిన్నవి కూడా ఎలా తెలుస్తాయిలే. ఆ! పెద్ద పెద్దవి ఏమన్నా నాకు తెలిసిపోతది సిమ్టమ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. సో, నార్మల్‌గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు. హ్మ్. అక్క కొడుకు. ఓకే. హ్మ్. హ్మ్. అక్క కొడుకు కాబట్టి వాడొచ్చి పిన్ని రీల్ బాగుంది చేద్దామా చేద్దామా అంటే ఓకే నాన్న నేను రెడీ అయ్యున్నాను కదా చేద్దాం. అంతే అక్కడి వరకే. హ్మ్. కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే అయ్య బాబోయ్! వాడితో రీల్స్ చేయడమే స్టాప్ చేసేసా ఇంకా. హ్మ్. వీళ్ళు తెచ్చిన నెగటివిటీకి. మీకు డాన్స్ ఇష్టమా? ఇష్టమండి. ఎప్పుడు నేర్చుకున్నారా ఏమైనా? ఏం నేర్చుకోలేదు. మరి ఎలా వచ్చింది మీకు ఊరికే అంత టైమ్ పాస్ మంచిగా? అంతే. అంత మంచిగా ఎలా వచ్చింది డాన్స్? నేను ఏమైనా కోర్సులు ఏమైనా అలాంటివేం లేవు శివ. ప్రాక్టీసులకి? ఈ మధ్య డాన్స్ స్కూల్స్‌కెళ్ళి చాలామంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల హ్మ్. దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగటివిటీ వచ్చింది. ప్రతి డాన్స్‌కి హ్మ్. ఎళ్లి ఎవరెవరో అబ్బాయిలతో అందరితో డాన్స్ హ్మ్. చేస్తున్నావు. అసలు ఏంటి అనే దాని మీద దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు? ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా హ్మ్. పార్ట్నర్‌తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ అది. హ్మ్. నాకు పెద్ద ఫ్యాంటసీ అది. హ్మ్. ఇంకోటేందంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినట్టు లైక్ ఫైమాతో చేశాను. హ్మ్. ఎందుకు ఎవ్వరు ఏమనలేదు మరి. హ్మ్. ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి. హ్మ్. అంటే మీరక్కడ జెండర్‌నే చూస్తున్నారు. హ్మ్. నేను జెండర్ చూడట్లే. హ్మ్. నాతో పాటు నా ఎనర్జీకి ఈక్వల్‌గా హ్మ్. ఎవరు డాన్స్ చేస్తారనేది నేను సెలెక్ట్ చేసుకుంటా. హ్మ్. 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 నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు. హ్మ్. అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా. హ్మ్. కానీ హ్మ్. కానీ బేసిక్‌గా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ నా పేజ్‌ని చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు. హ్మ్. 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 ఎందుకంటే మన దాంట్లో నెగటివిటీ ఎక్కువ కాబట్టి. హ్మ్. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే స్టూడియోస్‌కెళ్ళి డాన్స్ చేస్తున్నానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్. నేను హ్మ్. స్టూడియోకెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్. హ్మ్. ఏదో ఒకటి 2 మాత్రమే సెల్ఫ్‌గా మేము వాంటెడ్‌లీ అచ్చచ్చచ్చ! చేసినాము. అంటే స్టూడియోలో చేసేవన్నీ ప్రమోషనల్ ప్రమోషన్ సాంగ్సా? సాంగ్స్. అయితే ఆ ఓకే. ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళేమంటారంటే హ్మ్. నా ప్రొఫైల్‌లో చూసి ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ అబ్బాయినే తీసుకొని చేయాలి. హ్మ్. సో, వాళ్ళలా చెప్తారు. ఓకే. అలా నేను అక్కడ స్టూడియోకెళ్ళి నేను హ్మ్. డాన్స్ రీల్ చేయాల్సొస్తుంది. హుహు. అవన్నీ హుహు. ప్రమోషన్ సాంగ్స్ అండి. ఇంకొక అబ్బాయి ఎవరో ఏ కృష్ణ ఏదో ఉంటారు. ఇంకొక అబ్బాయితోనో ఎవరితోనో చేస్తున్నారు. దానికి గూడా ఎవరో జనాలు ఏదో తిట్టినట్టున్నారు కదా! ఏదో అబ్బాయితో ఇంకొక 'మనోజ్' మనోజ్ కాదు. ఇందాక మీరు ఒక పేరు చెప్పారు. లైక్ ఏదో జయకృష్ణ, బాలకృష్ణ 'అక్కం బాలరాజ్'. ఆ! అక్ కమల్ రాజ్ యాహ్! 'అక్కం బాలరాజ్'. ఆ! కమల్. 'అక్కం బాలరాజ్‌తో' ప్రమోషన్స్. హి ఈజ్ లైక్ మై బ్రదర్ అండి. హ్మ్. హ్మ్. కంప్లీట్‌గా బ్రదర్ అంతే ఇంకా. హ్మ్. 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 తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను. తన వల్లే బయటకొచ్చాను. హ్మ్. అసలు నేను స్పెషల్ థాంక్స్ చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే, హ్మ్. అది అక్కం బాలరాజు వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్. హ్మ్. రీజన్ ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఈరోజు నేను ఫ్లాట్‌గా ఉన్నా వాటెవర్ ఐ మీన్ నేను ఇయర్ రింగ్స్ కానీ ఇంత సుకూన్‌గా ఉన్నానంటే అది బాలరాజు వల్లే. హ్మ్. రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే తను ఫస్ట్ టైమ్ నాకు ప్రమోషన్ చేస్తావా అని వచ్చాడు. హ్మ్. హ్మ్. అమ్మ అమ్మ అని పిలుస్తాడు. హ్మ్. హ్మ్. నేనేమో అయ్యా అంటా. హ్మ్. అమ్మ ఆ! అనంగానే చెప్పయ్యా. ఎటకారమా? లేదు లేదు. ఆ! అలా వచ్చి ఇద్దరం మాట్లాడుకోవడం అంతా. ఎంత అచ్చచ్చచ్చ! పెద్ద స్టేజ్ మీద ఉన్నా సరే. ఆ! అమ్మా! మేము అమ్మా అని అంటాడు. అంటే ఆ! అయ్యా వస్తున్నా. ఇద్దరం అంతే. ఆ! అందరూ ప్రమోషన్‌కెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కరు అంటారు. ఆ! అమ్మా, అయ్యా అయ్యా! ఆ! ఏంటి? ఆ! ఆ! సో, అట్లా ఆహ్, ప్రమోషన్ ఉందమ్మా. ఒక ప్రమోషన్ ఉంది చేస్తావా? హ్మ్. ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి సిరిబాను కలెక్షన్స్. ఫస్ట్ ఫస్ట్ ప్రమోషన్. శారీస్. కాదండి హ్మ్. జ్యువెల్లరీ. జ్యువెల్లరీ. అంటే ఓకే. అన్నీ ఇంట్లో ఉండి చేశానండి. ఓకే. ఓకే. ఇంట్లో ఉండి చిన్న చిన్న ప్రమోషన్స్ అన్నీ చేశాను. హ్మ్. ఫస్ట్ ప్రమోషన్ ఇంట్లో నుంచి బయటికెళ్ళి ప్రమోషన్ చేయడం అనేది సిరిబాను కలెక్షన్స్. హ్మ్. హ్మ్. అక్కడికి రమ్మన్నాడు. హ్మ్. అడిగాడు. హ్మ్. అడిగితే నేనుండి లేదండి నేను చెయ్యను. నేను బయటికి రాను అన్నా. హ్మ్. అంటే ఎందుకమ్మా ఏమైంది? హ్మ్. రావచ్చు కదా! ప్రాబ్లమ్ ఏంటి నాకు చెప్పు. హ్మ్. ఓకే హ్మ్. అని అన్నాడు. హ్మ్. హ్మ్. నాకు ట్రావెలింగ్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అండ్ నేను బయటికి రాలేనండి. హ్మ్. నాకు హ్మ్. ఇబ్బంది, భయం జనాలంటే చాలా భయం. హ్మ్. నేను రాలేను. నిజంగా జనాలంటే భయమండి. నర్వస్‌గా ఫీల్ అవుతా. అవునా? ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతా. పక్కన ఎవ్వరు లేనిది నేను వెళ్ళను. హ్మ్. పక్కన ఒక పర్సన్ లేకపోతే నేను ఎక్కడికెళ్ళను. హ్మ్. హ్మ్. బస్ స్టాప్‌లో బస్ ఎక్కలేదు ఇప్పటి వరకి. ఆ! మోస్ట్‌లీ. హ్మ్. చాలా దూరం ట్రావెలింగ్ అంటేనే బస్సు. హ్మ్. లేదంటే బైకే. ఇప్పుడు 200 కిలోమీటర్స్ అయినా బండి మీద వెళ్ళిపోతా. ఆహా! ఆ! ఆ! మా ఇంట్లో వాళ్ళని ఎవరైనా తీసుకొని. ఆ! కానీ బస్సులో వెళ్ళడము, ఆ! ఆటో కోసం రోడ్ మీద నిల్చోవడము, ఆ! ఇవన్నీ చాలా ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతా. అంటే ఇమ్మీడియేట్‌గా నాలో ఒక షివరింగ్ వచ్చేస్తది భయం. ఆ! ఇంకా నేను బయటికి రాలేను బాలరాజ్ అని చెప్తే, "ఏందమ్మా నీకున్న ఇప్పుడున్న నువ్వు ఫేమ్‌లో బయటకొచ్చి ఒక్కసారి చూడు
తెలుస్తుంది నీకు. ఆ, లైఫ్ ఉందమ్మా మంచిగా, ఎందుకు మిస్ చేసుకుంటావు? ఉమ్, ఒకసారి వచ్చి చూడు, ఒక రోజు వచ్చి చూడు, నీకు ఎంత ఇబ్బంది అవుతుందో ఉమ్, తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో. నువ్వు ఇంట్లో కూర్చొని అది ఇది అని అన్నాడు. ఆ, ఆ, ఇమ్మీడియట్ గా వెళ్ళినానండి. ఆ, దాని నెక్స్ట్ డే ఇంకొక ప్రమోషన్, ఆ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ది. ఆ, దాని నెక్స్ట్ డే ఇంకొకటి ఆ, పెడుతున్న కొద్ది అప్లోడ్ చేస్తున్న కొద్ది మిలియన్స్ ఆ, వస్తూనే ఉన్నాయి ప్రమోషన్లు. ఇక బాలరాజ్ నాకేమో ట్రావెలింగ్ చేసి తినకుండా వెళ్తాను కదా, ట్రావెలింగ్ లో వామిటింగ్ స్మెల్. సో తినకుండా వెళ్ళడము, ఆ ప్రమోషన్ అయిపోయిన ఇంటికి వచ్చాక తినడము, సిక్ అయిపోయానండి. నాకు ఎలా ఉందంటే ఒక రోజు గ్యాప్ దొరికితే బాగుండు. నాకు ఇంట్లో ఉన్న అదే ఆటో స్మెల్, పొల్యూషన్ స్మెల్, ఆ ఆటో హార్న్ సౌండ్లు నాకు అవే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, టార్చరు. నాకు వద్దు, ఈ డబ్బు వద్దు, నాకు ప్రశాంతత కావాలి అనుకున్నా. కానీ బాలరాజ్కి ఏమని చెప్పాలి, నాకు భయం. అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పడానికి కూడా భయపడతా శివ. నువ్వు నన్ను ఏదైనా అడిగినా మనకు ఎగ్జాంపుల్, నో అని చెప్పడానికి కూడా నేను ఫీల్ అవుతా. నో చెప్తే నువ్వేం ఫీల్ అవుతావో అని, దానికి నేను తడబడతా. అక్కడ నా దగ్గర రీజన్ ఉన్నా అది కూడా చెప్పలేను. బాలరాజ్ నన్ను అడుగుతుంటే ఆయనకి ఏం చెప్పాలి అర్థమైతే లేదు. సరే అన్నిటికీ సరే ఇబ్బంది అయినా అలానే వెళ్తూ దాని తర్వాత అదొక హ్యాబిట్ లా మారిపోయింది. ఈరోజు ప్రమోషన్ ఉంది, వెళ్ళాలి, తప్పదు ఇంకా అంటే అది. సో బాలరాజ్ వల్లనే ఈ రోజు బయటకు వచ్చి ఈ ప్రమోషన్స్ చేసి, అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏంటి, వీడియో ఎలా తీసుకోవాలి, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ మనం క్యాప్చర్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఎందులో ఇవ్వాలి, ఎడిటింగ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా నేర్పించింది బాలాజీ అండి. మీకు ఇన్స్టాలో మొత్తం ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు ఓ రోజుకి? డిపెండ్స్ శివ, అట్లా ఏమి ఉండదు. ఒక రోజు నార్మల్ గా అయితే ఒక్కటే ఉంటుంది. ఒక రోజులో హైయెస్ట్ 4 ఉంటాయి. ఒక రోజులో 4. ఒక్కొక్క ప్రమోషన్ కి అది చెప్పలేను, చెప్పేశారుగా, యూట్యూబ్ మాట్లాడుకున్నారు కదా వేరే వాళ్ళు. 25,000 25,000 అలా ఏముండదు శివ, డిపెండ్స్. ఇప్పుడు చిన్న షాప్ ఉంటది, అతను ఇచ్చుకోలేడు కదా, అర్థం చేసుకోవాలి. 15 10 ఓకే, 10 ఈజ్ మై బేసిక్. 10 లేకపోతే బయటికి వెళ్ళాం. అండ్ 15 20 ఇప్పుడైతే అన్ని సో హై పేమెంట్స్. ఎందుకనంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి, ఇంకా కాబట్టి. ఓకే, మంత్లీ ఈజీగా ఎలా లేదనుకున్నా ఒక 5-6 లక్షలు. ఊరుకో శివ, వాళ్ళన్నావు అనుకో, చూసేవాళ్ళు ఇంకేం లేదు, నార్మల్ గా వస్తాయి. ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి. ఓకే, ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ? ఎప్పుడు ఆపేస్తారండి ప్రమోషన్లు అన్ని ఎప్పుడు ఆపుతారు అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా, అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారు? అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ. కాకపోతే కొన్ని ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ ఎనఫ్. ఎందుకు 2-3 ఇయర్స్? ఎందుకు అనంటే ఇల్లు కట్టాలి, కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని, అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో. ఓకే, ఫ్యామిలీని అందరినీ సెట్ చేయాలి. అంటే ఈ ప్రమోషన్లు అన్ని చేస్తుంది ఫ్యామిలీ కోసమే శివ. లేకపోతే ఏంటి, నేను ఏవి చేయను, నా కోసం ₹1 ఖర్చు పెట్టను, నేను పార్లర్ పోను, ఆ ఏడుకన్నా పోయేది ఉంటే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అప్పటికి అంతే, ఏది మెయింటైన్ చేయను. కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది. అది కూడా కొలాబరేషన్లు వస్తాయిగా, అది కూడా కరెక్టే, కొలాబ్ లో వస్తాయి. ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఇంట్లో ఖాళీకి కూర్చున్న దాన్ని కాబట్టి కొలాబ్. ఈ రోజు శారీ వచ్చి కుప్పలు శారీలు వస్తున్నాయి కదా, ఈ రోజు ఇది ఇట్లా చేస్తుండే. అవునండి, ఎలా తెలుసు? ఒక్కొక్క శారీ మీద అన్ని హార్ట్లు వేసారంటే అర్థమైంది కొలాబరేషన్ శారీ. ఎవరు ఇచ్చారు చెప్పండి, అది కూడా ప్రమోట్ చేసేయండి. ఈ శారీ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి, ఎన్నో కొలాబ్స్ చేశాను కదా, గుర్తుకులేదు. అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి, అండ్ డాన్స్ రీల్స్ కూడా ట్రెండింగ్ లో ఏం లేవు. నేను అందరిలా కాదండి, ఏదో వీళ్ళు ప్రోడక్ట్ పంపించారు, ఏదో ఒక రీల్ చేసి పడేస్తే అయిపోయింది, అలా కాదు. నాకు ఒక టార్గెట్ ఉంటది, మినిమం 1 million 2 million 3 million ఉండాలి. నాతో ప్రమోషన్ గానీ కొలాబ్ గానీ చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ ఉండాలని ఫీల్ అవుతాం. ఒకవేళ వ్యూస్ రాకపోతే డబ్బులు తీసుకోరు, అలా ఏం లేదండి. అట్లానే వ్యూస్ చాలా 10 millions 5 millions అన్ని ఎక్కువనే ఉంటాయి, మరి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. కాకపోతే తిరుమల మొబైల్స్ ఉందండి మల్లపూర్ లో, హీఈస్ వెరీ జెన్యున్ పర్సన్. ఎక్కువ మొబైల్ ప్రమోషన్స్ చేస్తారు కదా, తన నుంచే స్టార్ట్ చేశాను, తిరుమల మొబైల్స్ నుంచి. అంటే తను ఒకసారి చేయించుకున్నాడు ప్రమోషన్, మంచి హిట్ అయింది. సో మళ్ళీ అట్లా. కానీ చాలా మంది యాక్చువల్ ఏమనుకున్నారంటే మొబైల్ షాప్ మీదే, మీ హస్బెండ్ మొబైల్ షాప్, అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు, తెలుసా? అయ్యో రామా, మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి, మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం. ఒక్కరోజు కూడా బంగ్ కొట్టాడు. డెఫినెట్ గా రిలయన్స్ డిజిటల్ లో రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే. అతనికి ఏ షాప్స్ లేవండి, మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు, నథింగ్, వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓన్లీ మీ ఈ ప్రమోషన్. ఇప్పుడు చేస్తున్నారా జాబ్ మీ హస్బెండ్? చేస్తున్నాడండి, ఎవరి సోర్స్ వాళ్ళదే కదా. అవునవును. ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని, మీ వైఫ్ ఇలా వీడియోలు చేస్తున్నారు అని చెప్పి? సార్ వైఫ్ సుష్మా ఫ్రెండ్స్ ఓకే అండి, మీరే కదా. మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నా సేమ్ అదే, సార్
ఏమంటారు నార్మల్ మీ హస్బెండ్ వచ్చి ఏమో చెప్తుంటాడు నార్మల్గా ఇంటికి వచ్చి గుర్తుపట్టారే, చూపిస్తున్నారే, నేనేనా కాదు. సరే హ్యాపీ ఫీల్ అవుతుందా అంత ఏం ఎగ్జైట్ అవ్వనండి.